ధర్మసాగర్ గ్రామ యువత వచ్చారు. వారందరినీ ఒకసారి వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆహ్వానితులందరూ దయచేసి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాంబరాజ్ పాఠశాల పూర్వ విద్యార్థి పాఠశాల మీద అభిమానంతో ఇచ్చేశారు. ఒక నిమిషం వారి తరఫున చేసి రానున్న రోజుల్లో ఖచ్చితంగా పాఠశాల అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములం అని మనకు భరోసా ఇచ్చారు. వారందరికీ ఒకసారి మనం అభినందనలు మరి ధన్యవాదాలు తెలియజేద్దాం. వారు మీ అందరికీ పెన్స్ ఇచ్చేలా కార్యాచరణ చేసిళ్ళు. 6th క్లాస్ స్టూడెంట్స్ కమ్ ఫాస్ట్. ఆల్ 6th క్లాస్ సిస్టమేటిక్ గా వచ్చి సిస్టమేటిక్ గా తీసుకొని మళ్ళీ మీ యొక్క ప్లేస్ లో పోయి కూర్చోవాలి. ఆల్ 6th క్లాస్ కమ్ ఫాస్ట్. Okay, extend vote of thanks. Students, teachers and today's successful. Thank you. గుడ్ మార్నింగ్ టు ఆల్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏ డే జరుపుకుంటున్నాం మనం? ఏ డే అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఈ రోజులలో చాలామంది జైన్ గార్డెన్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో కూడా ఈరోజు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ విధంగా పిల్లలను ప్రోత్సహించి ఈ విధంగా డెవలప్ చేస్తున్నారంటే అది సామాన్య విషయం కాదు. ఎందుకనంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా ఉంది, ఎంత ఇబ్బంది పడుకుంటా పేరెంట్స్ చదివిస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అయినా ప్రైవేట్ స్కూళ్ళకు ఈక్వల్గా గవర్నమెంట్ స్కూల్లో కూడా స్టడీ ఉంది అని చెప్పి మన ధర్మసాగర్ గ్రామం అనేది ఒక నిదర్శనం. అది ప్రూవ్ కూడా అయింది. ఎందుకంటే ఇక్కడ మీ మధ్యలో ఒక పొట్టే భానుచంద్ర అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అలా ఇతని లాగానే చాలామంది ఉన్నారు. సో గవర్నమెంట్ స్కూలు ఏ స్కూల్ కూడా తక్కువ కాదు. గవర్నమెంట్ స్కూల్ అనేది గ్రేట్ అనేది కూడా పిల్లలు మీరు అందరూ తప్పనిసరిగా అందరికీ ఇంటిమేట్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజులలో చాలా మంది పిల్లలు వితౌట్ లైసెన్స్తో డ్రైవింగ్ చేస్తున్నారు. ఉపాధ్యాయుల కంపల్సరిగా పిల్లలకు ట్రాఫిక్ సంబంధించిన క్లాసెస్ కూడా
మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నా. ఎందుకనంటే మనం ప్రతిరోజు ఉదయం లేవగానే మనం నడిచేది రోడ్డు పైన రోడ్ సేఫ్టీ అనేది ప్రతి పిల్లలకు అవగాహన ఇప్పటి నుంచి కల్పిస్తేనే రేపటి తరం అంటే రేపటికి వాళ్ళ ఏజ్కి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ మేము ఏ విధంగా ఉండాలి, బండి నడపాలంటే మాకు ఏముండాలి అని ఒక ఆకాంక్ష వాళ్ళకు కూడా కలుగుతుంది. సో పిల్లలకు కూడా సార్ మీరు తప్పనిసరిగా ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ గురించి చెప్పవలసిందిగా మా యూత్ నుంచి మేము కోరుకుంటున్నాం. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇవాళ ఈరోజు సారీ డిస్టర్బెన్స్ సార్. ఈరోజు పిల్లలకు ఏ విధంగా అయితే పెన్స్ డొనేట్ చేస్తున్నామో ఈరోజు సార్ వాళ్ళందరికీ టీచర్లందరికీ పెన్స్ వాళ్ళకు కూడా డొనేట్ చేయడానికి వచ్చినాం. సో సార్ మీరు కూడా అందరూ తీసుకోవాల్సిందే కోరుకుంటాం. గ్రామ యువత తరపున ప్రణయ్ గారు, ఇతర యువత మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా మన పాఠశాల లోపల రోడ్ సేఫ్టీ క్లబ్ అని ఉన్నది. దానికి ఇన్ఛార్జ్ మా సోషల్ సైన్సెస్ రామకృష్ణ సార్. రోడ్ సేఫ్టీ మీద రెగ్యులర్గా మేము యాక్టివిటీస్, తర్వాత సెమినార్స్, వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటాం. పిల్లలకు ప్రాజెక్ట్స్ కూడా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఒక మా స్టడీలో కూడా భాగం. ఇది గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం కూడా ఆ దిశన విద్యార్థుల లోపల వారి జీవితానికి అనుప్రయుక్తమయ్యే ఉపయోగపడే ప్రతి ఒక్క అంశాన్ని కూడా పాఠశాలలో నిర్వహించేట్టుగా మాకు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి. వాటిని ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో ఆ ఆదేశాన్ని ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించే దిశన ఉపాధ్యాయులుగా మేము కార్యాచరణ చేస్తూ విద్యార్థుల లోపల ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్ పెంపొందించేలా కృషి చేస్తున్నాం. ఇక మీకు తెలుసు మన గ్రామంలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాల అనేది ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా ఇప్పుడున్నటువంటి టీం ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల్లో నడిపించేలా కార్యాచరణ చేస్తున్నాం. యువతగా మేము వినమ్రంగా విజ్ఞప్తి చేసుకునేది, మీరు పాఠశాలలోకి పిల్లలు ఇవ్వండి. చదువు మేమిస్తాం, విద్యాలు మేమిస్తాం. తర్వాత ఏ విద్యార్థి అయినా ఏబిసిడీలు రాకపోయినా, ఆలు రాకపోయినా, అది ఏ క్లాసులలో ఉండని ఆ విద్యార్థిని మీరుగా తీసుకొచ్చి మా చేతికి ఇస్తే 3 నెలల్లో ఖచ్చితంగా మేము తేడా విద్యాపదంలో ఆ విద్యార్థి మీరే సార్ మీ చేతిలో, మేడం మీ చేతిలో ఈ విద్యార్థిని పెట్టిన తర్వాత 3 నెలల తర్వాత మేము చూసాము ఆ పిల్లవాడు అభివృద్ధి చెందిన విద్యాపరంగా అని మీరే అనేట్టుగా మీరే ప్రోగ్రాంలు పెట్టి మీరు పిలిచి ఆ దిశన వాళ్ళు అభివృద్ధి చెందిన అనుభవం మీ చేతితోనే మీ నోటితో అనిపించేట్లా కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ రిపబ్లిక్ డే సాక్షిగా, పరిపాలన దినోత్సవం ఇది దీని సాక్షిగా మీకు గ్రామ యువతకు మా ఉపాధ్యాయుల తరఫున తెలియజేస్తున్నాం. ఇక మా కృషి మచ్చుకుగా రెండు మాటలుగా మీకు చెప్పేందుకు కాదు, నేషనల్ లెవెల్ కూడా మా నేషనల్ లెవెల్ సెలెక్టెడ్, స్టేట్ సెకండ్ ప్లేస్, నేషనల్ లెవెల్లో మార్చ్ 1కు పాటు వెళ్ళి తెలంగాణ టీం రిప్రజెంటేటివ్ గా ఇక్కడ పాల్గొనబోతున్నాడు. అలానే ఇద్దరు విద్యార్థులు నిన్ననే నేషనల్ గర్ల్ చైల్డ్ సందర్భంగా జిల్లా స్థాయి పోటీల్లో కూడా పాల్గొని వాళ్ళు పూర్తులు పొందారు. రిత్విక, మధుప్రియ ఇలా మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే, సంఖ్య తక్కువగా కూడా నాణ్యతలో క్వాలిటీలో ఎక్కడ కంప్లైంట్ కాకుండా మా అభివృద్ధి పదంలో పైచేలా మా కార్యాచరణ చేస్తున్నాం. మీ తోడ్పాటు కనుక ఉంటుంటే మరింతగా అభివృద్ధి చేద్దాం. మన ధర్మస్థానం కాబట్టి విద్యాపరంగా, తర్వాత విద్యార్థుల సర్వతోముఖంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దామని మనం అందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ, ఈలాగా నేను కూడా ఈ పాఠశాల విద్యార్థినే 3వ తరగతి దాకా ఈ పాఠశాలలో చదువుకొని అమ్మకొండకు పైచవులకు వెళ్ళడం జరిగింది. ఈ గ్రామ వాసిని, గ్రామ పాఠశాల విద్యార్థిని కాబట్టి మా టీంలో అందరం కలిసి మీరు, గ్రామ యువత, గ్రామ విద్యార్థులు, పెద్దలు అందరం కలిసి మన పాఠశాల అభివృద్ధి చేసుకుందాం, చదువు పెంచుదాం. తర్వాత పిల్లల్లో కూడా మంచి విజ్ఞానం, స్కిల్స్, నాలెడ్జ్ పొందలకు చేద్దాం. మీరు వచ్చినందుకు పాఠశాల అందరి విద్యార్థుల తరపున, ఉపాధ్యాయుల తరపున మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.